మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు హార్లిక్స్ సమ్మర్ స్పెషల్ లో హార్లిక్స్ బేసిల్ పంచ్ తయారు చేసుకోబోతున్నాం. ఇది ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈరోజు సమ్మర్ స్పెషల్ లో హార్లిక్స్ బేసిల్ పంచ్. అవునండి. సో ఎలా ఉంటుంది రాజు గారు? నాకు తెలిసి ఓవరాల్ గా ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకుని చేసుకుంటామేమో కదా. అంటే ఎక్కువ ఈ ఫ్రూట్ పంచ్లలో మనకు ఫ్రూట్స్ కదా, సో ఇక్కడ మెయిన్ ఏంటంటే దీంట్లో హార్లిక్స్ అలాగే బేసిల్ అంటే సబ్జా గింజలు వేస్తున్నాను కొద్దిగా. బేసిల్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది, అంటే బేసిల్ లీఫ్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం. కొంచెం డిఫరెంట్ గా హార్లిక్స్ ఫ్లేవర్ లో వచ్చే పంచ్ ఉంది. ఓ, అసలు కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ఓవరాల్ గా మనకి ఏంటంటే చాలా సూపర్ గా వస్తుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. హార్లిక్స్ బేసిల్ పంచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హార్లిక్స్ బేసిల్ పంచ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, కర్బూజా ముక్కలు 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, మామిడి పండు ముక్కలు 1 కప్పు, పైనాపిల్ జ్యూస్ 1 కప్పు, ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, నానబెట్టిన సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్లు, బేసిల్ ఆకులు కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని, వెనిలా ఐస్ క్రీమ్ 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం ఇక్కడ హార్లిక్స్ ఫ్లేవర్ లో తీసుకుంటున్నాం కదా, సో హార్లిక్స్ ను ఆరెంజ్ జ్యూస్ తో కలిపేసి మిక్సీ పట్టేసుకుంటే మనకు ఫైన్ పేస్ట్ లా వస్తుంది. సో ఇక్కడ పంచ్ లో కాబట్టి ఉండలేకుండా ఫస్ట్ మనం రెడీ చేసుకుందాం. అంతేకాకుండా హార్లిక్స్ లో 23 వైటల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో రోజు తప్పకుండా తీసుకోండి, ఒంటికి చాలా బలం. ఓకే, సో ఆరెంజ్ జ్యూస్ లో ఇప్పుడు కొంచెం హార్లిక్స్ వేసుకుని మిక్సీ చేసేసుకోవాలి. అవునండి, హార్లిక్స్ ఇస్తారండి. ఓకే, మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ముందుగా ఇది ఒకసారి మిక్సీ పట్టేస్తాం. ఓకే, ఓకే, సో బాగా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం ఏవైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నామో ఆ ఫ్రూట్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. సో ముందుగా మస్క్ మెలన్ వేసాను, పైనాపిల్, అలాగే మ్యాంగో, సో ఇవన్నీ కూడా కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో ఫైన్ గా చేసేసుకోవాలి కదా. అవునండి, మీరు చేసేస్తుండండి రాజు గారు, ఆలోపు చిట్కా చూసేద్దాం. ఓకే, మిక్సీ అయ్యేలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. ఏదైనా దెబ్బ తగిలి గాయమైనప్పుడు ఆ గాయం త్వరగా మానాలి అంటే ఈ చిట్కా పాటించండి. బొప్పాయి గుజ్జును గాయమైన చోట వేసి కడుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే గాయం త్వరగా మానిపోతుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఓకే, సో పైనాపిల్ జ్యూస్, ఎస్, అలాగే నానబెట్టేసిన సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు ఎండాకాలంలో తీసుకుంటే ఎంత మంచిదంటే చలవకే చలవ. అండ్ రోజు నార్మల్ గా వాటర్ లో వేసేసుకుని తీసుకోవడం బోర్ కాబట్టి ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. తులసి డీప్ సార్ రాజు గారు. అవునండి, బేసిల్ మనకి ఇక్కడ ఇంకొక వెరైటీ, దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో కుకింగ్ పర్పస్ లో మనకు బేసిల్ మనకు మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది. ఓకే, సో ఇది దొరకనప్పుడు మనం ఇంట్లో ఉండే తులసి ఆకులు కూడా మనం ఫైన్ గా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. మంచి హెల్తీ పంచ్ రాజు గారు. అవునండి, సో రోజు మార్నింగ్ ఒక్క ఫుల్ గ్లాస్ తాగేసి వెళ్ళిపోతే బయటికి ఇంకా మనకి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్ని ఒకటేసారి అయిపోయినట్టు. ఓకే, దీన్ని ఇంకా గ్రైండ్ చేయక్కర్లేదు రాజు గారు? అక్కర్లేదండి, జస్ట్ అలా ఉంటేనే బాగుంటుంది. ఓకే, సో హనీ, అలాగే వెనిలా ఐస్ క్రీమ్. ఓకే, టేస్ట్ కోసమా ఫ్లేవర్ కోసమా? ఫ్లేవర్. సో అంటే కొన్ని ఫుడ్ పంచెస్ లో కొన్ని వాడుతూ ఉంటారు, సో అక్కర్లేదు అనుకుంటే అది అవాయిడ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే, వావ్, లుక్ సో టెంప్టింగ్. చిన్నపిల్లలకి మంచిగా అన్ని ఫ్రూట్స్ అందాలి అనుకున్నప్పుడు ఇలాంటిది ఒకటి చేసేస్తే చాలా బాగుంటుంది, హ్యాపీగా తాగేస్తారు. సో వాళ్ళకి ఇచ్చేప్పుడు కంపల్సరీ కొంచెం వాళ్ళ ఐస్ క్రీమ్ ఉందనుకుంటే సో మీరు దాంట్లో ఏం మిక్స్ చేసేసినా వాళ్ళు హ్యాపీగా తీసేసుకుంటారు. ఓకే, సో ఇది కాసేపు అలా పక్కన పెట్టేసేద్దామండి. సో కొంచెం ఈ ఐస్ క్రీమ్ కూడా మొత్తం కరిగేసి
కొంచెం మంచిగా చల్లగా కూడా అవుతుంది. ఓకే, సో అది అయిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకుందాం. ఎస్ అండి. ఎలాగో అది కాసేపు పక్కన ఉంచాలి కాబట్టి అలుపు కార్వింగ్ చేసుకుందామా రాజు గారు? ఓకేనండి. సో ఏ కార్వింగ్ చేయబోతున్నారు రాజు గారు? వాటర్ మెలన్ మీద స్కిన్ డిజైన్ చేస్తున్నాను. స్వాన్ వేస్తున్నాను అండి. ఓకే, సో ముందు మార్కింగ్ చేసేసుకోవాలి. అవుట్లైన్స్ అండి. పైన క్రౌన్ లా వేస్తున్నాను. సో ఇప్పుడు సైడ్ నుంచి మొత్తం స్కిన్ పీల్ చేసి తీసేసేయాలి. సో సైడ్ లైన్స్ తీసేస్తే మధ్యలో మనం వేసుకున్న డిజైన్ అలా మిగిలిపోతుందండి. వావ్, ఓకే. సో ఇప్పుడు దీనికి గ్రూవర్తో కొంచెం డీటెయిలింగ్ చేస్తున్నాను. ఓకే, వావ్. సో ఇక్కడ కొంచెం రఫ్గా లైన్స్ వేసుకుంటే కొంచెం ఇక్కడ వచ్చేసి బీక్ అండి. అలాగే ఐస్. ఓకే, వెరీ బ్యూటిఫుల్. స్వాన్ వచ్చేసింది సింపుల్ గా. చాలా 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 బాగుంది రాజు గారు. సో కార్వింగ్ అయిపోయింది, ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు కదా? ఎస్. సో దీంట్లో ఏంటంటే మనం ముందుగా కొంచెం ఫ్రూట్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాం. మన దీంట్లో సో అన్ని కూడా కొద్ది కొద్దిగా పక్కన పెట్టేస్తే అండ్ ఇంట్లో మనకి ఈ మధ్య మధ్యలో ఫ్రూట్ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే, సో కొద్దిగా పుదీనా అండి, జస్ట్ అలా గార్నిష్ కోసం ఉంటుంది. ఓకే, సో కొంచెం పేషెన్స్ తో హ్యాపీగా ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుని ఇలా గనక రెడీ చేసుకుంటే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ వెరీ హెల్దీ. సో మార్నింగ్ ఇది ఒక గ్లాస్ తాగేస్తే ఇంకా మనకు బ్రేక్ఫాస్ట్ అక్కర్లా. అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి దీంట్లో. యమ్మీ యమ్మీగా హార్లిక్స్ బేసిల్ ఫ్రూట్ పంచ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. హార్లిక్స్ బేసిల్ పంచ్ తయారు చేసుకునే విధానం. మిక్సీ జార్ లో హార్లిక్స్, ఆరెంజ్ జ్యూస్ వేసి మిక్సీ పట్టాలి. దీనిలో కర్బూజా ముక్కలు, పైనాపిల్ ముక్కలు, మామిడి పండు ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో పైనాపిల్ జ్యూస్, నానబెట్టిన సబ్జా గింజలు, తరిగిన బేసిల్, తేనె, వెనిలా ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో పైనాపిల్ ముక్కలు, కర్బూజా ముక్కలు, మామిడి పండు ముక్కలు వేసి ముందుగా సిద్ధం చేసుకున్న బేసిల్ పంచ్ వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ బేసిల్ పంచ్ రెడీ. హార్లిక్స్ బేసిల్ పంచ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఓకే, వావ్, సూపర్ రాజు గారు, చాలా బాగుంది. చాలా బాగుంది.
జనరల్లీ మనం రెస్టారెంట్స్ కో ఎక్కడికో పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్తే అక్కడ మనం ఆర్డర్ చేసే ఫ్రూట్ పంచెస్ ఉంటాయి కదా, ఎలా చేస్తారు, ఆ రెసిపీ ఎలా ఉంటుంది అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. సో మీరు ఈ రోజు ఈజీగా చూపించారు కాబట్టి హార్లిక్ ఫ్లేవర్ లో, అది కూడా హార్లిక్స్ బేసిస్. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు కూడా హార్లిక్స్ తో మంచి మంచి వంటలు తెలిస్తే మాకు రాసి పంపించండి. హార్లిక్స్ వారి తరపు నుంచి మంచి గిఫ్ట్ హ్యాంపర్ పొందండి. మాకు రాసి పంపించవలసిన చిరునామా హార్లిక్స్ సమ్మర్ స్పెషల్, అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. కాఫీ డికాషన్ లో కొద్దిగా పంచదార వేయండి. ఇలా వేయడం వలన కాఫీ డికాషన్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.